హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మిగతా పోస్టుల పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చు అన్న దాని నుంచి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ 10th 11th మనకు టైపిస్ట్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ నిర్వహిస్తామని వాళ్ళైతే వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మరి మిగతా పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కానీ, మనకు ప్రాసెస్ సర్వర్ కానీ, అండ్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఆఫీస్ అబౌటెంట్, ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని గురించి మనం అప్డేట్ ఈరోజు తెలుసుకుందాం. సో ఏప్రిల్లోనా, మేలోనా, జూన్లోనా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ అదేవిధంగా యాప్ యొక్క లింక్ పెడుతున్నాను. మన యాప్లో 25 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పెట్టడం జరిగింది. సో అవి డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ మనకు చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో పర్చేస్ చేసి రండి. ఏ విధంగా పర్చేస్ చేయాలి అని దాని నుంచి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఆ వీడియో నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ చూస్తున్నారు కదా, 9/4 ఈరోజే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. పాత నోటిఫికేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ కాదు, 2025 మనకి ఏదైతే రిలీజ్ అయిందో నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఇక్కడ కాల్ లెటర్స్ అన్నవి ఇష్యూ చేయనున్నారు. వైవా వాయిస్కి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 17 and 18, ఆఫీస్ అపాయింట్మెంట్ వచ్చేసి 17 నుంచి 19th వరకు మనకి ఇక్కడ ఓరల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దాని యొక్క హాల్ టికెట్స్ మీరు 13/4 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మనకు ఇంటర్వ్యూస్ 17 నుంచి 19th వరకు ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, పాత నోటిఫికేషన్ సంబంధించి. అండ్ మిగతా అంటే ప్రీవియస్ 2025 నోటిఫికేషన్ సంబంధించి చాలా మందికి ఇంకా పోస్టింగ్స్ అనేవి రాలేదు. సో ఆ ప్రాసెస్ మనకు ఏప్రిల్లో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారంట. అండ్ ఏవైతే 2026 నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయలేదు. సో అందుకు కారణంగా మనకు మ్యాక్సిమం ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు అయితే లేవు. ఓకేనా? మ్యాక్సిమం నేను ప్రీవియస్ వీడియోలో మ్యాక్సిమం ఏప్రిల్లో ఉండాలని చెప్పాను, బట్ ఇక్కడ వేరే ప్రాసెస్ అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పాత నోటిఫికేషన్ సంబంధించి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం 20th లోపు మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే ఖచ్చితంగా ఏప్రిల్ అండ్ మేలో ఎగ్జామ్ ఉండదు. మేలో ఎందుకు ఉండదు అన్నదాన్ని కూడా నేను చెప్తాను. సో ఇక్కడ క్యాలెండర్ చూస్తున్నారు కదా, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 2026. సో ఇక్కడ 7th నుండి May 7th చూసుకోవచ్చు. ఇక్కడ May 7th నుండి May 7th నుండి June 5th వరకు వెకేషన్ ఉంది కోర్ట్స్కి. సో ఆఫీసర్స్కి అండ్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ కొన్ని డేస్ మనకి ఇక్కడ వెకేషన్ ఉంటుంది. సో అందు కారణంగా మనకు మేలో మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే ఉండదు. May 7th నుండి 5th June వరకు మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు జూన్లోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఈ టైం పీరియడ్లో మేలో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఉండవు, వెకేషన్ కాబట్టి. జూన్లో మనకు ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఆఫ్టర్ వెకేషన్. సో ఒకవేళ మనకు అప్డేట్ వస్తే 20th బిఫోరే రావాలి. ఒకవేళ ఏప్రిల్ 20th బిఫోర్ మనకు అప్డేట్ రాలేదు అనుకోండి, ఖచ్చితంగా జూన్లోనే ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మేలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. ఓకేనా? ఎందుకంటే అక్కడ 3 డేసే ఉంది, 3 and 4 డేస్ ఉంది, ఒకటి ఆప్షనల్ ఆఫ్ ఉంది కాబట్టి. సో మ్యాక్సిమం మనకు ఏప్రిల్ 20th వరకు వస్తే అప్డేట్ రావాలి, నోటీస్ రావాలి. లేదు అంటే మేలో కండక్ట్ చేయరు, జూన్లోనే మ్యాక్సిమం ఎగ్జామ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఆఫ్టర్ వెకేషన్. సో ఇది కంప్లీట్గా అప్డేట్ హైకోర్ట్ పోస్టులకు సంబంధించి. సో ఫస్ట్ అయితే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేబీ ఆఫీస్ అపాయింట్మెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఆఫ్లైన్లో ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ అపాయింట్మెంట్ ముందు ఆన్లైన్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇది కంప్లీట్గా అప్డేట్. అండ్ ఇప్పుడు కూడా మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ సంబంధించి వేరే డిస్ట్రిక్ట్స్లో వాళ్ళ యొక్క సెకండ్ లిస్టులు, థర్డ్ లిస్టులు పెడుతున్నారు. సో ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్ సంబంధించి ప్రాసెస్ ఈ మంత్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ కొత్త నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ మ్యాక్సిమం జూన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు పాత నోటిఫికేషన్ వాళ్ళకు. సో ఇందులో వాళ్ళు
బిజీగా ఉండొచ్చు. ఓకేనా? సో మ్యాక్సిమం ఏప్రిల్ 20th బిఫోర్ లేదా జూన్లో మనకి ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కొత్త అప్డేటు. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.